తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో, ఒక స్కామ్ అయితే జరిగింది పక్కా. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పేసి ఒక స్టోరీ ఉంది. అయితే దీంట్లో సింగర్ మంగ్లీ పేరు వినిపిస్తుంది ఎక్కువగా. అండ్ అడ్వకేట్ సుబ్బారావు దీని గురించి ఆయన క్లెయిమ్ చేయడము, దీన్ని ఇన్వాల్వ్ అయింది. మేజర్‌గా చెప్పాలంటే తన పేరు మీదే మొత్తం నడిచింది అని చెప్పేసి. అంటే కాంట్రోవర్సీ ఏంటి? తనని ఎందుకు ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు? అండ్ దీంట్లో ఎక్కువగా ఏ లాస్ ఇన్వాల్వ్ అయ్యాయి? ఒకటండి. ఇప్పుడు ఒక మనీ స్కామ్ అనేది జరిగినప్పుడు, ఇట్లా జనాల నుంచి డబ్బులు కలెక్ట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు మీకెంత ఇన్ఫర్మేషన్ న్యూస్ నుంచి వస్తుందో మాకు అంతే వచ్చింది. ఆ సూపర్ఫిషియల్ ఫ్యాక్ట్స్ మీదే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ ఈ లాయర్ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? తీసుకోలేదు, తిట్టారు, బెదిరించారు, లాయర్ తాగున్నాడు, ఇవన్నీ మనకు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లాయర్ తాగున్నా లేకపోయినా వాటెవర్ ఇట్ ఈస్, ఒక కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు తీసుకోవాలి. సరే తీసుకోవట్లేదు, తాగున్నాడు అంటున్నారు. తాగున్నా తాగకపోయినా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేయాలి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు. అంటే ముందుగా ఈ కంప్లైంట్ ఎంతవరకు నిజం ఉంది, ఇందులో ఎంత ఎవిడెన్స్ ఉంది, దీంట్లో ఇది నిజంగానే అసలు ఏమీ లేని కేసా అవునా అని చెప్పేసి చేసి ఆ ఎంక్వైరీలో ఎస్ అని తేలితే అప్పుడు ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఓకే. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసినట్టు మనం అక్నాలెడ్జ్మెంట్ కూడా అడగొచ్చు పోలీసుల దగ్గర నుంచి. ఇందులో ఏమైనా జరిగిందా ప్రొసీజర్? నో. ఏదైనా జరుగుంటే తెలిసేది కదా, లాయర్ గారు వచ్చి అది జరగలేదు. ఇక నెక్స్ట్ మీ దగ్గరకు వస్తే మంగ్లీ గారు పేరు చెప్పుకొని తీసుకున్నారు అని చెప్పారు. ఆవిడేమో నేనేం చేయలేదు అన్నారు. కానీ చాలాసార్లు ఈ పోలీసులు సరిగ్గా వాళ్ళ డ్యూటీ చేయకపోవడం వల్ల ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేసుంటారేమో పోలీసులని. బ్యాక్గ్రౌండ్ కదా, బాగా రిచ్ ఉంటారు కదా అనేసి ఈమె మీద చాలా నిందలేస్తున్నారు. మీడియాకైనా జనాలకైనా చేయాల్సింది ఏంటి? ఇప్పుడు కూర్చొని ఆమె మీద నిందలు వేయడం కాదు, పోలీస్ ఇల్లీగాలిటీస్ని క్వశ్చన్ చేయాలి. తను నిజంగా చేశారా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు చాలా మంది జైల్లో ఉండి 12 ఏళ్ళు గడిపి బయటకు వచ్చి వాళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యి బయటకు వస్తారు. నిజంగా మంగ్లీ గారి కేసు అలాంటిదే అయి ఉంటే ఇప్పుడు మీ అందరికీ శిక్ష వేయాలి కదా. కాబట్టి అలా ఊరికి నోరేసుకొని పడిపోవడం కాకుండా, ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది? పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేయలేదు, ఎందుకు ఫైల్ చేయలేదు అని అడగాలి జనాలు కూడా. అండ్ ఇదే కేసు ఒక ఆపర్చునిటీ, ఇన్వెస్టిగేషన్ ఎందుకు సరిగ్గా జరగట్లేదు, మన సిస్టంలో ఏమవుతుందని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు పోలీసులకు కూడా ప్రెషర్ పడి ఏంటి అని చెప్పేసి ముందుకు రాగలరు. ఇంకా మంగ్లీ గారు చేశారా లేదా అంటే ప్రతి ఒక్క అక్యూజ్డ్ చేయలేదనే చెప్తారు. అందులో కొంతమంది నిజంగా చేసి ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు. అదేంటి అనేది పోలీసులు, కోర్టు వాళ్ళ డ్యూటీ, దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి ఏంటి అనేసి కోర్టులో తేలుతుంది. తర్వాత నిజంగా చేస్తే శిక్ష పడుతుంది అనుకుందాం. కానీ రియాలిటీ చూసుకుంటే నిజంగా మంగ్లీ గారు చేసి ఉన్నా కూడా రేపు అది కోర్టులో డిలేలు, ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ దాటి ఎవిడెన్స్ ఎక్కడ ట్యాంపర్ అవుతుందో తెలియదు. అండ్ రేపు ఈ వీటి రీజన్స్ వల్లే వీళ్ళకి అన్యాయం కూడా జరుగుతుంది, న్యాయం జరగకపోగా కదా. సో ఈ వీటన్నిటిని ప్రశ్నించాలి. మెయిన్ వీటిని ప్రశ్నిస్తే అప్పుడు మంగ్లీ గారు కానివ్వండి, ఒకవేళ చాలా మంది అంటున్నారు ఎంపీ వాళ్ళ అబ్బాయో ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయో ఉన్నారు దీంట్లో అని, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. కానీ ఇలాంటి వాటిల్లో జనాలు చేయాల్సిన పని ఇదైతే ఈ లాయర్ గారు ఉన్నారు, ఆయన కూడా నన్ను ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, నన్ను ఇది చేశారు, అది చేశారు అంటున్నారు కదా. బీయింగ్ అ లాయర్ కూర్చొని అట్లాగా ఎందుకు ప్రొటెస్ట్ చేయాలి? ఇప్పుడే ప్రొసీజర్ తెలుసు కదా, పోలీసులు తీసుకోవట్లేదు కదా. యూ డెఫినెట్లీ నో, పోలీసులు అట్లా చేయనప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి మ్యాజిస్ట్రేట్ దగ్గర. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయిస్తారు, కేసులో మెరిట్స్ ఉంటాయి. లేదంటే హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేయాలి, అప్పుడే చేస్తారని చెప్పి చాలామంది చెప్తున్నా, నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఇన్ని కోట్ల స్కామ్ జరిగినప్పుడు ఇంత ఫేమస్ అవుతుంది కదా ఈ కేసు, కాబట్టి సిఐడికి కేసు అప్పగించమని చెప్పి మనం హైకోర్టులో కేసు వేసుకుంటే అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే జనాలకి ఎలాగో ఇందులో జరిగిన పోలీస్ యాక్షన్స్కి నమ్మకం ఎప్పుడో పోయింది. ఇప్పుడు అదే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తే రేపు జడ్జిమెంట్ వచ్చినా కూడా ఎవరికి నమ్మకం ఉండదు కదా దాని మీద, ఆల్రెడీ ఇక్కడే మ్యానిపులేట్ అయిందని అందరూ అనుమానపడుతున్నారు కదా. సో సిఐడికి అనేది మనం కొంచెం అప్పగిస్తే అట్లీస్ట్ కొంచెం హోప్ ఉంటుంది అక్కడ. సో ఈ లాయర్ గారు ఆ పని కూడా చేయొచ్చు నిజంగా ఆ కేసు మీద ఇంట్రెస్ట్ ఉంటే. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు ఫైట్ ఇన్ దిస్ కేస్. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరున్నా కూడా కొంచెం స్ట్రాటజికల్గా మంచిగా చేసుకుంటూ పోతే అవుతుంది. బట్ స్టిల్ అందరూ బలయ్యేదైతే ఒకదానికే, మంగ్లీ గారైనా
ఆ లాయర్ అయినా సరే ఈ ఇన్వెస్టిగేషన్ ఇంత డిలే అవుతూనే ఉంటుందండి. ఓకే. కాబట్టి ఇది మంగ్లీ కేస్ అని చెప్పేసి ఆవిడని కూడా అనవసరంగా డిఫేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీడియా వాళ్ళు కూడా మంగ్లీ ఇలా చేసిందట అంటే, బీయింగ్ మీడియా మీ బాధ్యత ఏంటి? జరుగుతుంది బయటికి చెప్పాలి. కానీ కోర్టు జాబ్ ఎందుకు చేయాలి మీడియా? వచ్చి ఈమె చేశారని చెప్పేసి, నిజంగా రేపు మంగ్లీ గారు చేశారని బయటపడితే అప్పుడు ఇప్పుడు చేస్తున్న రచ్చంతా అప్పుడు చేయండి, ఎవ్వరు కాదనరు. ఇప్పుడు మీడియా వాళ్ళే ఇలా చేస్తున్నప్పుడు ఏంటి, సొసైటీ ఆబ్వియస్లీ కంట్రోల్ తప్పుతుంది, ప్రొసీజర్లో వెళ్ళట్లేదు, ఎవడు ఫాలో అవ్వట్లేదుగా మరి ప్రొసీజర్. సో ఇది ఒక అవకాశంగా తీసుకొని మంగ్లీ గారే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నారు, చాలా నార్మల్ పీపుల్ కూడా. ఇప్పుడు ఒక కేసు ఉంది, అందులో మా క్లయింట్ వెళ్ళాడంట పోలీస్ స్టేషన్కి, వాళ్ళ సిస్టర్ని వాళ్ళ వైఫ్ కొట్టిందని, కాపాడండి ఇలా కొట్టింది, పోలీస్ కేసు ఫైల్ చేయండి అని. డివోర్స్ అవుతుంది వాళ్ళ మధ్య. పోలీస్ అప్పుడు ఒక మాట అన్నాడంట కంప్లైంట్ ఫైల్ చేయకపోగా, ఇలాంటివి కాదు, బాగా రక్తాలు వచ్చేలాగా కొట్టుకుంటే అప్పుడు ఫైల్ చేస్తాం అలాంటివన్నీ. సో మంగ్లీ గారని కాదండి, చాలామంది ఈ ఇట్లా పోలీస్ ఇన్ఎఫిషియన్సీతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక్కో చోట ఎలా అవుతుందంటే తప్పు లేకపోయినా కూడా వెళ్ళి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా. ఇక్కడ ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందంటే అందులో ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది లేదు, ఎఫ్ఐఆర్ అనేది లేదు. సో చూస్తున్నారు కదా ఎంత వీక్గా ఉంది మన సిస్టమ్ అని. సో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే, మంగ్లీ గారు కూడా ఫేస్ చేసేది. తను చేసి ఉన్నా కూడా తను అక్యూజ్డ్గా, తనకు కూడా రైట్ ఉంటుంది కదా బాగా ఇన్వెస్టిగేట్ చేయించుకోవడానికి ఆ కేసు. అవన్నీ కోల్పోతున్నట్లే కదా ఇప్పుడు మీడియా వీళ్ళందరూ ఇంత ఇన్వాల్వ్ అవుతుంటే. కాబట్టి మంగ్లీ గారి కేసు ఫేమస్ అయింది కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీలా తీసుకొని దీనికి మంగ్లీ కేసు అని కాకుండా పోలీస్ ఇల్లీగాలిటీ కేసు అని చెప్పి పేరు పెట్టి అది అందరి దృష్టికి వెళ్ళేలాగా, నిజంగా ఎక్కడైతే కదిలితే ఇవన్నీ సాల్వ్ అవుతాయో సిస్టంలో ఉన్న డెఫిషియన్సీస్ అక్కడ కదిలించేదాకా అరవండి. అప్పుడు మంగ్లీ గారు అని కాదు, నేను చెప్పానే కింద మా క్లయింట్స్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అని, రేపు మీరైనా ఆ ప్లేస్లో ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, మనం కూడా మనల్ని రేపు కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అండ్ మన ఫ్రెండ్స్కి కూడా ఏం జరగదు కదా, చాలా మంది కేసెస్లో ఉంటారు కదా. రైట్. బట్ ఆ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అనేటువంటి ఇలాంటి ఫేమస్ అయితేనే తెలుస్తాయి జనాలకి అంటే అది నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా కామన్ గా ఎవరికి జరిగినా కూడా పెద్ద రాదు. అవునండి. బట్ ఈ కేసులో స్పెషల్లీ మాట్లాడితే మ్యామ్, అది ఇది ఇంతవరకు కేసు అయిందా లేదా కూడా తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య రమావత్ మధు పేరు వినిపిస్తుంది. అంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి, అసలు క్రైమ్ చేసి మంగ్లీ పేరు వినిపిస్తుంది, ఆవిడ పేరు అంటే ఆవిడ ఇటు సైడ్ ఉన్నారా అటు సైడ్ ఉన్నారా ఏం అర్థం అవ్వట్లేదు. అంటే కేయోస్ ఉంది ఫుల్. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఈ లవ్ డ్రామా అనేది నడుస్తుంది, కానీ రియాలిటీ ఫ్యాక్ట్స్ అనేది తర్వాత అయిపోయాయి. ఇప్పుడు అందుకనే నేను చెప్తున్నా, ఈ కేసు ఇంత నమ్మకం లేకుండా నడుస్తుంది. ఇలా సెలబ్రిటీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డబ్బులు ఇన్ని కోట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చాలా మంది జనం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి నార్మల్గా పోలీసులు కరెక్ట్ చేస్తుంటే ఓకే, కానీ చేయట్లేదు కదా ప్రొసీజర్. సిఐడికి అప్పగిస్తే బెటర్ అండి. వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే మీరు చెప్పిన కేయోస్ అంతా కూడా తొలగించి వాళ్ళు ఏంటి ఎవిడెన్స్ అని కొంచెం బెటర్గా చూడగలరు. మన సైడ్ నుంచి మనం ఏమన్నా చేస్తే మనకు హోప్ కనిపిస్తుందంటే అది ఒక్కటే అని నా ఒపీనియన్. రైట్. అండ్ మీరు అన్నట్టుగా ఇందాక సూపర్ఫిషియల్ ఫ్యాక్ట్స్ మాత్రమే చూస్తే అంటే నిజంగా స్కామ్ జరిగిందా, ఎవరు విక్టిమ్స్ అయి ఉన్నారు అనేది మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇప్పటి వరకు జరిగిన? న్యాచురల్లీ ఇప్పుడు ఒకరిద్దరు వెళ్తే వీళ్ళు మంగ్లీ అంటే ఎవరికో పడదు ఆవిడంటే మంగ్లీ గారు, అందుకే ఏమో అని కూడా మనకు డౌట్స్ రావచ్చు. ఇంతమంది వెళ్తున్నారు కదా, సరే, సో వాళ్ళు విక్టిమ్స్ అయి ఉంటేనే కదా అంతమంది వెళ్తారు. నిజంగా అలాంటి ఫ్రాడ్ ఏదో జరుగుంటుందేమో నాకు పర్సనల్గా అనిపిస్తుంది. కానీ జరుగుందా లేదా అనేది అగైన్ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఆ పని జరిగితేనే మన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ వస్తాయి. బట్ ఫస్ట్ ఏదైతే బేసిక్ అది వదిలేసి మిగతాదంతా డ్రామా అవుతుంది, అనవసరం కదా. రైట్. Then ma'am, thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.